దండేపల్లి మండల ధర్మారావుపేట గ్రామంలో మొదటి విడతగా ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రజాపాలన గ్రామసభ ద్వారా ఉత్తర్వులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. ఈ మండలం నుంచి రాష్ట్రానికి గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన కోటనాగ తిరుపతి గారు, అదేవిధంగా ఈ గ్రామం నుంచి లక్ష్మీపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రేమచంద్ గారు, మిగతా సంబంధిత అధికారులు, అగ్రికల్చర్ కానీ మిగతా రూరల్ డెవలప్మెంట్ అధికారులు, పంచాయతీ అధికారులు, వీరితో పాటు గడిచిన 8-9 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి, రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో నా వెన్నుండి నిలిచిన దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దండేపల్లి నుంచే తీసుకునే ధైర్యం. సొంత మండలం నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం హామీలు ఇచ్చింది 6 గ్యారెంటీ దాదాపు పూర్తిగా వచ్చిన ఇంకొక 2-3 ఉన్నాయి. అవి కూడా ఎక్కువ సమయం పట్టారు. ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పినాం, 1 సంవత్సరం లోపల 14 నెలల లోపల పూర్తిగా ఇంప్లిమెంట్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని. దానికి సహకరించిన దండేపల్లి మండల ప్రజలకు ఇంతకుముందు చెప్పిన చాలా సంతోషం. ఇక్కడ ఎన్నడూ కూడా ఈ ప్రతిపక్షంలో అనే మా ఫీలింగ్ అయినా రాలేదు. టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో కూడా వాళ్ళే ప్రతిపక్షంలో ఫీలింగ్ అంత గొప్పగా చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా వాళ్ళకు నాకు బంధం కూడా బంధం